ఇక్కడ ఆలోచించాల్సింది రైతులు కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 ఎకరాకు రైతు మంది ఎన్నికనే గతి లేదు, 7,500 కోట్లు ఎన్నికనే గతి లేదని చేతులు ఎత్తేస్తారు. మీరు 35,000 కోట్ల రూపాయలు బోనస్ రైతాంగానికి ఎట్లా గెలి తెచ్చిస్తారు అంటే అమ్మకు బువ్వ పెట్టడానికి చేత కాదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఇట్లే ఉంటుంది. అరచేతిలో వైకుంఠం చూపించడం, తడిగుడ్డతో మోసం చేసి రైతుల యొక్క గొంతు కోయడం తప్ప ఇంకేం కాదు ఇది. రైతు బంధు ఎగవేతకు మార్గాలు అన్వేషించడం తప్ప ఇంకేం కాదు ఇది. ఇతర ధాన్యాలకు మద్దతు ధర లేదు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లాగో మద్దతు ధర లేదు. మీరు పట్టి వేలాడి చాలా జిద్దుగా ఇగో ఇది రైతు ప్రభుత్వం, మేము సంబరం చేస్తున్నాం, మేము బోనస్ ఇచ్చినాం. ఇచ్చిన బోనస్ ఎంత ఈ రోజుకి 35,000 కోట్ల బోనస్ అయితే దాంట్లో ఇవాళ 70% హార్వెస్టింగ్ అయిపోయింది. 70% అంటే సుమారు 22-23 కోట్ల దాకా వెళ్ళిపోవాలి. 1,000 కోట్లు అంటే 20,000 పైచీలు కోట్లు ఇచ్చి ఉండాలి ఇప్పటికే బోనస్. ఇప్పటికి ఇచ్చింది ఎంతనండి రాష్ట్ర ప్రభుత్వం? 30 కోట్ల రూపాయలు ఇచ్చింది, జస్ట్ 30 crores. అంటే ఏ ఒక ఊరికో ఊరిలోని 4-5 గ్రామాలకు సరిపోయినంత బోనస్ కాదు. మీరు 5 ఎకరాలు ఉన్నారైతే మీరే అనుకోండి, ప్రెస్ మిత్రులు మీలో చాలామందికి వ్యవసాయం ఉండొచ్చు, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు. మీకు 60-70 క్వింటాలు అయితే మీకు ఎంత రావాలండి బోనస్? ఒక 60 క్వింటాలు అయినా ఎంత రావాలి? మీరు 30,000 రూపాయలు రావాలి మీకు బోనస్. పడ్డదా మీలో ఎవరికన్నా? ఇదే విచిత్రం. అంటే ఒక వ్యక్తి తప్పు చెప్తేనో అబద్ధం చెప్తేనో అవతల వ్యక్తికి ఒక అవగాహన వస్తుంది, అరే నేను అబద్ధం చెప్పి ఇంకోసారి నమ్మొద్దు అనుకుంటా. ప్రభుత్వం ఎట్లా చెప్తుందండి? నాకు అర్థం కాదు. ఇంత మోసపూరితంగా ఎట్లా మాట్లాడుతుంది? ఏం ధైర్యము? ఏం లెక్కలేసుకొని చెప్పిండ్రు మీరు ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చేటప్పుడు? సాధ్యాసాధ్యాల గురించి మీరు రైతాంగానికి చెప్పిన అసలు మేము చెప్తామంటే అధికార పార్టీగా ఆ రోజు కేసీఆర్ కంటే మేము నువ్వు ఏది ఎత్తు దానికంటే మేము ఎక్కిస్తున్నామని ఉరుకురుకులాడి రంకెలేసి మాట్లాడుతుంది. పొట్లకిద్ద రంకెలేసినట్లే ఉండే అలా. ఏం కానే కాదు, మేము అద్భుతం చేసి చూపిస్తాం, చేతిలో పెట్టి చూపిస్తామని చెప్తారు. ఎక్కడుంది మరి? ఈ మొత్తం పాలనా వైఫల్యాలని, ముందు చూపు లేనటువంటి తనాన్ని మేము ఎప్పటికప్పుడు ఎత్తు చూపిస్తున్నాం. ప్రారంభం నుంచి కూడా సరి చేసుకోమంటున్నాం, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం. వీటి మీద సమయోచితంగా తెలంగాణ సమాజానికి బాసటగా నిలవవలసినటువంటి మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, మేము నిష్పక్షపాతము ప్రజల పక్షమే అనుకునేటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళ సైద్ధాంతిక ప్రాతిపదికలు ఏమున్నప్పటికీ కూడా మేము ప్రజల పక్షానే అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. లగచర్ల విషయంలో మాట్లాడరు. ముచ్చటగా 3 ఎన్కౌంటర్లు అయినా ఇవాళ ములుగుతో జరిగింది మొదలు పెడితే. కేసీఆర్ సర్కార్లో 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్కౌంటర్ల పరిస్థితే లేదు కదా. మరి ఎట్లా పునరుద్ధరించబడ్డాయి ఎన్కౌంటర్లు? ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ బాలగోపాల్, ఆకునూరు మురళి తదితర మేధావులందరూ కూడా ఏం భరోసా ఇస్తున్నారు ఇవాళ తెలంగాణ సమాజానికి? అంటే కేంద్ర బిందువు ఒకటే, కేసీఆర్ను వ్యతిరేకించడం కోసం ఈ ప్రపంచంలో అన్నింటికీ రాజీ పడతామనేటువంటి ఈ రాజీతత్వం ఏందండి? ప్రజల పక్షం అది. కేసీఆర్ లేరు కదా ఇప్పుడు, ఉన్నది ప్రజాప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటుంటే మీరు కూడా సపోర్ట్లు కొడుతున్నారు కదా. మరి ప్రజాప్రభుత్వం యొక్క నిర్వహణ మీద మీ నోరెందుకో వెలగదు? దయచేసి రాష్ట్ర రైతులు ప్రత్యేకంగా ఇంకా భ్రమలు మీరు పెట్టుకోకండి ఈ సర్కారు మీద. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చేటప్పటికీ ఏదో ఒకటి కొత్తగా ఇది చేసినామనో చేస్తున్నామనో ప్రకటనలు ఇవ్వాలనో రేపో ఎల్లుండో చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారు. ఇప్పటిదాకా వాళ్ళ ఏడాది కాలంలో జరిగినటువంటి వాళ్ళ యొక్క ఆచరణను చూస్తే ఈరోజు రేపు వాళ్ళు ప్రకటించే ప్రకటనలకు సార్థకత ఉండదు, విలువ ఉండదు. వాటి మీద భ్రమలు పెట్టుకోకండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి సరైన సందర్భంలో సరైన రీతిలో ప్రజలు తమ వ్యతిరేకతను, నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేస్తే తప్ప ఈ ప్రభుత్వం దారికి రాదు. కాబట్టి మన బాధ్యతను మనం ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా నిర్వర్తించాల్సిందే. భ్రమలకు గురి కావద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఆలోచించమని నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.